రెస్ట్ అంటే ఏంటి? నిశ్చల స్థితిలో ఉండటం. మోషన్ అంటే ఏంటి? గమన స్థితిలో ఉండటం. ఈ రెండు కూడా రిలేటివే, అంటే పోల్చి చెప్పేవే. నిజంగా రెస్ట్ అనేది కానీ నిజంగా మోషన్ అనేది కానీ అబ్సల్యూట్గా ఉండవు. ఒక ట్రీ ఉందనుకోండి, దాన్ని చూసి మీరు ఏం చెప్తారు? రెస్ట్లో ఉందని కదా చెప్పేది. అదే ట్రీని మనం ఇంకొక ప్లానెట్ మీదకి పోయి చూస్తే ఎర్త్ రొటేట్ అవుతుంటుంది, ఎర్త్ మీద ఉన్న ఆ చెట్టు కూడా మూవ్ అవుతుంటుంది. అప్పుడు ఆ చెట్టుని మనం మోషన్లో ఉన్నామని చెప్పాల్సి వస్తుంది కదా. అలానే ఒక ట్రైన్ వెళ్తున్నప్పుడు ఆ ట్రైన్లో ఉన్న పాసింజర్ అతనితో పక్కనే ఉన్న కో ప్యాసింజర్ దృష్టిలో రెస్ట్లో ఉంటాడు, ఇద్దరు కూర్చొని ఉంటారు కదా. అదే బయట ప్లాట్ఫారం మీద నిల్చొని ఉన్నటువంటి ఇంకొక ప్యాసింజర్ దృష్టిలో ఆ ట్రైన్ మూవ్ అవుతున్నది, అందులో ఉన్న ప్యాసింజర్స్ కూడా మూవ్ అవుతున్నారు. సో ఇది చూసేదాన్ని బట్టి లేదా పోల్చుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో ఈ రెస్ట్ అనే స్టేట్ కానీ